పుష్ప రిలీజ్ కి ముందు అల్లు అర్జున్ అఫీషియల్ గా 2 మూవీస్ అనౌన్స్ చేశారు. ఒకటి వేణు శ్రీరామ్ తో ఐకాన్ మూవీ, ఇంకోటి కొరటాల శివతో #AA21 గా అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడ పుష్ప రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ నేషనల్ వైడ్ కి వెళ్ళింది. దీంతో బన్నీ నెక్స్ట్ అనౌన్స్ చేసే మూవీని చూస్ చేసుకునే విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉన్నారు. ఇంకా ఐకాన్ మూవీ కోసం మాట్లాడితే అది అఫీషియల్ గా షెల్వ్ అయిపోయిందనే చెప్పాలి. కొరటాల శివ ఆల్రెడీ ఎన్టీఆర్ తో దేవరా 2 పార్ట్స్ వర్క్ విషయంలో ఉన్నారు. సో కొరటాలతో మూవీ ఇప్పుడప్పుడే కష్టం. అలానే బన్నీ లైనప్ లో సురేందర్ రెడ్డి, గీతా ఆర్ట్స్ లో బోయపాటి మూవీ, సందీప్ రెడ్డి వంగతో ఒక మూవీ చేయాల్సి ఉంది. ఈ లైనప్ లోనే రీసెంట్ గా అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ మూవీ కూడా ఈ లిస్ట్ లో ఉంది. అందరూ త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప 2 తర్వాత బన్నీ చేస్తాడనుకున్నారు. బట్ ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీతో మూవీ కమిట్ అయ్యారనే రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పుష్ప హీట్ ఇంకా తగ్గలేదు. పుష్ప 2 ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు ఏ కాంబో రూమర్స్ మీద హై పీక్స్ కి వెళ్ళింది. అట్లీ రీసెంట్ గా జవాన్ బ్లాక్ బస్టర్ తో సక్సెస్ స్ట్రీక్ లో ఉన్నారు. అలానే అనిరుద్ధ్ కోసం సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. అనిరుద్ధ్ అని అల్లు అర్జున్ కాంబోలో ఇప్పటి వరకు ఒక మూవీ కూడా రాలేదు. బేసిక్ గా అల్లు అర్జున్ మ్యూజిక్ టేస్ట్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. తన మూవీస్ లో సాంగ్స్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్స్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు దానికి అనిరుద్ధ్ జాయిన్ అవడంతో ఆ హైప్ స్కై లెవెల్ కి వెళ్ళింది. బీజిఎం ఎలా కొడతాడు, సాంగ్స్ ఎలా ఇస్తాడు అని ఆల్రెడీ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ మూవీ కోసం ఆల్రెడీ అట్లీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా అవుతున్నాయని అంటున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ అండ్ గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారని టాక్. ఈ మూవీ కోసం ఏకంగా అల్లు అర్జున్ 120 crore రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఇంకా ఈ కాంబోపై కొంత సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. మెయిన్ గా అట్లీ డైరెక్టర్ మీద. మనం చూస్తే తమిళ డైరెక్టర్స్ మురుగదాస్ తమిళ్లో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు, కానీ తెలుగులో అంతగా క్లిక్ అవ్వలేదు. అట్లీ కోసం చెప్పాలంటే ఇతను ఒక కంప్లీట్ కమర్షియల్ డైరెక్టర్. మెయిన్ కంప్లైంట్ అంతా తన మూవీ స్టోరీస్ మీదే. తన మూవీస్ చూస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అందులో మనకి ఒక 10 పాత సినిమాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సీన్ ఎక్కడో చూసామే అన్నట్టు ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లా ఉంటాయి తన స్టోరీస్. తన మూవీస్ లో జోయల్ రోల్ అండ్ ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ పక్కగా ఉంటాయి. అఫ్ కోర్స్ మాస్ ఎలివేషన్స్ అండ్ టేకింగ్ కి ఎక్కడ తక్కువ ఉండవు. ఇంకా ఈ మూవీలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారనే రూమర్ స్ప్రెడ్ అయింది. మరి బన్నీకి కీర్తి సురేష్ కి సెట్ అవుతుందా లేదో చూడాలి. నాకైతే ఇది బన్నీకి ఒక సేఫ్ ప్రాజెక్ట్ అనిపిస్తుంది. బోయపాటి అండ్ త్రివిక్రమ్ ఇప్పుడు ఎలాగో ఫామ్ లో లేరు. సందీప్ వంగ యానిమల్ పార్క్ అండ్ స్పిరిట్ మూవీలో బిజీ అయ్యారు. అట్లీస్ట్ స్టోరీ కిచిడి అయినా కూడా టేకింగ్ అండ్ ఎలివేషన్స్ లో ఎక్కడ వెనక్కి తగ్గడు. షారుఖ్ ఖాన్ ని ఎవరు చూపించని విధంగా జవాన్ లో ప్రొజెక్ట్ చేశాడు. అలానే అల్లు అర్జున్ మార్కెట్ వరల్డ్ వైడ్ గా ఆఫ్టర్ AVPL అండ్ పుష్ప 10 times గ్రో అయింది. మెయిన్ గా నార్త్, తమిళ్ అండ్ కేరళలో ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఎలానో ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారు. ఇంకా ఈ కాంబో నుండి మినిమం 2 డీసెంట్ బొమ్మ వచ్చినా కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం పక్కా అనిపిస్తుంది. పుష్ప 2 గనక హిట్ అయ్యి 1000 crore గ్రాస్ కలెక్ట్ చేస్తే ఈ మూవీపై హైప్ అండ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంకా ఈ కాంబోపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.